మా కుటుంబం కోసం దేవుడు పంపించిన దైవజనుడు ఉన్నాడు. మా కుటుంబం కోసం దేవుడు పంపించిన సేవకుడున్నాడు. అతని దగ్గరికి నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? సేవకుని దగ్గరికి. ఈ రోజున పిల్లలకు సమస్యలు వస్తే ఎవరి దగ్గర తీసుకుపోతున్నారు? మీ ఇంటి పరిస్థితులు ఇబ్బందులుగా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మీకు తెలియట్లేదు. మీ కొరకు ఉన్న దైవజనుడు అతడు దేవుని చేత పంపించబడినవాడు. ఎన్నో 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 మీ కళ్ళ ముందు అద్భుతాలు ప్రభు చేస్తున్నా ఇంకా మీకు నమ్మకం కలగకపోతే ఎలా? లోకంలో ఒక సామెత అంటారు, బర్రె బతుకున్నంత కాలం దాని విలువ, చెప్పండి, బతుకున్నంత కాలం దాని విలువ. అది రేపు పొద్దున వెళ్ళిపోయినప్పుడు ఏమంటారు? ఉన్నప్పుడే నయం అమ్మ 4 లీటర్లన్నా, ఉన్నప్పుడే నయం అమ్మ 5 లీటర్లన్నా. ఏనాడు కాలుతో కొట్టిన బర్రె కాదమ్మా ఇది. ఏనాడు నన్ను కానీ మా ఆయన్ని కానీ మా పిల్లల్ని కానీ కాలుతో కొట్టిన బర్రె కాదమ్మా. పచ్చగడ్డి పెట్టినా తింటుంది, ఎండుగడ్డి పెట్టినా. ఏనాడు అమ్మా నాకు బిర్యానీ కావాలని అడిగానా? సన్న బియ్యం కావాలని అడిగానా? కారు ఉంటే తప్ప కాలు బయట పెట్టను అన్నానా? నేను ఏది మినరల్ నీళ్ళే అయ్యే నేను తాగుతా, అయ్యే నేను పోసుకుంటా, అయ్యే కావాలా, నా కాలు కడుగుతా, 1 లీటర్లు 10 లీటర్లు పెట్టానని అడిగానా? ఏం అడిగానని? బర్రె బతుకున్నంత కాలం బర్రె విలువ, చెప్పండి, బర్రె బతుకున్నంత కాలం బర్రె విలువ. ఏం అడిగానని? ఏం అడిగాను? ఆస్తులు అడిగామా? ఏం అడిగావు? నువ్వు పచ్చగడ్డి పెడితే తింటున్నావు, నువ్వు ఎండుగడ్డి పెడితే తింటున్నావు. నీకు బుద్ధి పుట్టినప్పుడు కట్టెతో కొడితే తన్నించుకుంటున్నావు, నోటితో తిడితే పడుతున్నావు. ఏం అడిగామని మేము? బర్రె బతుకున్నంతకాలం బర్రె విలువ తెలీదు. అదే బర్రె లేదనుకోండి, అప్పుడు దాని విలువ. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు మీ మధ్యలో ఉన్నప్పుడే, సేవకుడు మీకు అందుబాటులో ఉన్నప్పుడే ఆ విలువ మీరు తెలుసుకొని ముందుకు రావాలి. ఏదో మేనమామ మీద అలిగినట్టు, మేనత్త మీద అలిగినట్టు అలుగుతుంటారు సేవకుల మీద. దానివల్ల నష్టం మీకే తప్ప మాకేం ఉండదు. నిజం, దాని నష్టం మీకే తప్ప మాకేమి. ఎవరి కోసం భక్తి చేస్తున్నావు అక్క అంటే, ఆ పక్కింటి అక్క కోసం భక్తి చేస్తున్నా. ఎందుకు ఆ యొక్క కోసం భక్తి చేస్తున్నావు అంటే, ఆ యొక్క బాగా పాట పాడుతుంది, అందుకని ఆ యొక్క కోసమే భక్తి చేస్తాను. రేపు పొద్దున పాట ఆపేస్తుంది, ఏం చేస్తావు? మానేస్తా. ఆ యొక్క మానిపోతే నేను కూడా, ఈ అన్న మానిపోతే నేను కూడా. సేవకుడిని చూసి, సేవకునిలో ఉన్న దేవుడిని చూసి, సేవకులు నడిపిస్తున్న దేవునితో కదా నీవు నడవాలా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తి చేస్తా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నీ భక్తి జీవితాన్ని జడగొట్టుకుంటే వాక్యం అంటది, నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి, ఇంకొకరు రారు. ఈమెకు అర్థమైంది. ఏమర్థమైంది? దైవజనుడా, సేవకుని మాటను దేవుడు రూఢీపరచగలడు. నా బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వాడు చచ్చిపోయాడయ్యా. మరి చనిపోయిన వాడిని నేనేం చేయనమ్మా అంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు బతికిస్తాడు నా బిడ్డని. దేవునికి స్తోత్రం. నా బిడ్డకి ఏ అవకాశాలు లేవు, అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ నువ్వు చెయ్యయ్యా, నువ్వు చేస్తే నీ మాట దేవుడు విని నా బిడ్డకు కొత్త ద్వారాలు తెరుస్తాడు. మీరు ఇక్కడ గమనించాలి, దైవజనుడు ఆ బిడ్డ ప్రాణం పోయిందని ఆ తల్లి బిడ్డ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నవాని మీద ముమ్మారు పార చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా, ప్రాణము మరలా. ఎవరి ప్రార్థన విని? ఎవరి ప్రార్థన విని? సేవకుని మొర.
సేవకుల గొప్పతనం తెలుసుకోండి మీరు. ఎందుకు అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. పాలు తాగే వయసులో పాలు తాగాలి, బలమైన ఆహారం తినే వయసులో బలమైన ఆహారం తినాలి. అంతేగాని ఎదిగిన తర్వాత కూడా ఇంకా పాలే తాగుతూ ఉంటే నువ్వెప్పుడు బలపడతావు? సేవకుల విలువేందో ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు ఎదుగుతున్నావు, తెలుసుకో. దేవుడు మీకు ఇచ్చిన సేవకులకి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చున్నారు. వాళ్ళ ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మీరంటే దేవునికి ప్రేమ కాబట్టే ఎక్కడో ఉండాల్సిన మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి నిలబెట్టాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు 100 మంది లోపే ఉన్నారు, అవకాశం మీకుంది. రేపొద్దున 100 మంది అవుతే, 1000 మంది అవుతే అవకాశం దొరుకుద్దా? అవకాశం దొరుకుద్దా? ఎప్పుడెప్పుడు దైవజనుడు పిలుస్తాడా, ఎప్పుడెప్పుడు దైవజనుడు వాళ్ళు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూడాలి తప్ప ఇచ్చిన దాన్ని కూడా పోగొట్టుకునేలాగా మనం ఉండకూడదు. ఆమంటది, నా పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నువ్వు ప్రార్థన చేయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే నా పిల్లలకు భవిష్యత్తు వస్తుంది. ఇప్పుడు మీరందరూ మోకరించబోతున్నారు, మీ పిల్లల కోసం ప్రార్థన చేయబోతున్నారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళ ఫ్యూచర్ ఒకవేళ ఎండ్ అయ్యే పరిస్థితి ఉందా, అది ఈరోజే దేవుడు తొలగించి వాళ్లకు క్రొత్త ద్వారాలు తెరుచునుగాక. మీ పిల్లలకు వివాహాలు అయి ఉంటే సంతానం, చదువుకునుంటే ఉద్యోగాలు, చదువులకు వెళుతుంటే ఒకవేళ మధ్యలో ఆపేశారేమో, క్రొత్త ద్వారం దేవుడు తెరుచునుగాక. దేవుడు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా. సేవకునిగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా కోరుకోండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం కోరుకోండి.